ఇర్రు, నాకొక ఇంక చపాతీ ఇవ్వు. నా ఆకలి ఇంకా తీరలేదు. మిన్నుకాకి భార్య అయిన కిర్రుకాకి గ్లాస్ తీసుకొని మిన్ను తలకేసి కొడుతుంది. గ్లాసు అలా దూరం వెళ్ళి పడిపోతుంది. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో. సంపాదించవలసిన సమయం వస్తేనేమో చావుకొచ్చినట్లు ఉంటావు. తినేటప్పుడు మాత్రం ఆపే పనే లేదు, తింటూనే ఉంటావు. వెళ్తున్నా. ఇకపై నేను ఎంత సంపాదిస్తానంటే నువ్వే వచ్చి నా కాళ్ళపై పడతావు కిర్రు. మిన్నుకాకి అలా తన ఇంటి నుండి బయలుదేరి వెళ్తుంది. మిన్నుకాకి వెళ్తుండగా చిత్రచిలుక కనిపిస్తుంది. చిత్ర, నా మాట వినండి. లేదు లేదు, నీలాగా ఖాళీగా తిరిగే కాకితో మాట్లాడేంత సమయం నాకు లేదు. నాకు ఇంట్లో గౌరవం లేదు, బయట గౌరవం లేదు. నా వంటి కాకి బ్రతికే హక్కే లేదు. నేను చచ్చిపోతాను. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు అడవిలో ఉన్న అన్ని పక్షులు నన్ను తలుచుకొని ఏడుస్తూ ఉంటాయి. 5 లెక్కించి నదిలో దూకేస్తాను. అప్పుడు ఈ జీవితంలో ఉన్న దుఃఖాల నుండి ముక్తి కూడా పొందుతాను. 1 2 3 4 5. మిన్నుకాకి ఒక కన్ను తెరిచి నది వైపు చూస్తూ ఉంటుంది. 1 2 3. మిన్ను ఆగిపో. ఎందుకు మీ రెక్కలారా మీ జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు? నా దగ్గరికి రా, నా మాట విను. ఇది ఎవరు పిలిచారు నన్ను? నేనే, నా దగ్గరికి రా. చెట్టు గారు, ఏం చేయను? నన్ను ఎవ్వరూ గౌరవించడం లేదు. ఇంట్లో నా భార్య గౌరవించడం లేదు, బయట ఎవరూ గౌరవించడం లేదు. నేను ఏ పని చేయలేను, మరియు వ్యాపారం కూడా చేయలేను. అందుకే వీటి నుండి బయటపడడానికి నేను చనిపోవాలని అనుకుంటున్నాను. మిన్ను, నేను ఒక మాయా యాపిల్ చెట్టుని. నా పండు మాయా పండు. మీరు నా యాపిల్ పండుని ఏ పక్షికైతే తినిపిస్తారో అది మీ వశమవుతుంది. ఏంటి, ఇది నిజమా? ఇప్పుడు అడవిలోని పక్షులన్నీ నా వశమవుతాయా? అవును. ఒకవేళ నీకు నా మీద నమ్మకం లేకపోతే నా పండుని ఎవరికైనా తినిపించి చూడు. అయితే నేను ఈ పండును మొట్టమొదట కిర్రుకి తినిపిస్తాను. కిర్రు నా వశమైతే మొత్తం అడవి నా వశమైనట్లే. అలా మిన్నుకాకి ఆ ఆపిల్ని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. కిర్రు, ఎక్కడున్నావు? త్వరగా రా. చూడు, నీకోసం ఏం తెచ్చాను. వస్తున్నాను. అల్లరి మూట, సోమరిపోత. ఎందుకంత అల్లరి చేస్తున్నావు? చెప్పు, ఏంటి సంగతి? ఎందుకు కావు అని అరుస్తున్నావు? చూడు, నీకోసం తీయని యాపిల్ తెచ్చాను. నువ్వు నా కోసం మొదటిసారి తీయని పండు తెచ్చావు. నాకు నమ్మశక్యంగా లేదు. ఇది నిజమైన యాపిలేనా, లేదా ప్లాస్టిక్ పండు కాదు కదా? తిని చూడు, తింటే మజా వస్తుంది. కిర్రుకాకి పండు తీసుకొని తినడం మొదలు పెడుతుంది. కిర్రుకాకి సగం ఆపిల్ తినగానే ఆమెకు మైకం వచ్చినట్లు అవుతుంది. కిర్రుకాకి మిన్నుకాకితో ఇలా అంటుంది. మిన్ను, నన్ను క్షమించండి. నేను మీతో గట్టిగా మాట్లాడాను. సరే కిర్రు, ముందైతే నాకు ఒక టీ తీసుకొనిరా. అలా కిర్రుకాకి టీ తయారు చేసి మిన్నుకాకి తెచ్చి ఇస్తుంది. సరే, నేను టీ తాగుతాను. నేను ఈరోజు చాలా అలసిపోయాను. నువ్వు నా కాళ్ళు నొక్కుతూ ఉండు. కిర్రుకాకి మిన్నుకాకి చెప్పినట్టు కాళ్ళు నొక్కడం మొదలు పెడుతుంది. ఈ మాయా యాపిల్ చాలా అద్భుతం చేసింది. ఇకపై బ్రతకడం చాలా మజాగా ఉంటుంది. అలా మిన్నుకాకి తన మనసులో చాలా ఆనందపడుతుంది. మిన్నుకాకి టీ తాగి ఇంటి నుండి బయటికి వెళ్తుంది. చెట్టు, నువ్వు నిజం చెప్పావు. నీ మాయా యాపిల్ పండు నా భార్య తిన్న తర్వాత నా వశమైంది. నేను ఎలా చెప్తే అలా వింటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు చాలా కృతజ్ఞతలు చెట్టు. నాకు ఇంకొక పండు కూడా ఇవ్వు. అలా మిన్నుకాకి ఆ చెట్టును అడగగానే ఇంకొక పండు ఇస్తుంది. మిన్నుకాకి ఆ పండు తీసుకొని చిత్రచిలుక దగ్గరికి వెళ్తుంది. చిత్ర, నీకోసం యాపిల్ పండు తెచ్చాను. అవునా, ఇది నా కోసమా? నేను తినొచ్చా?
చిత్రచిలుక మిన్ను తెచ్చిన పండు తినడం మొదలు పెడుతుంది. పండు చాలా బాగుంది, నీకు నా ధన్యవాదాలు. చిత్ర నాకు కొన్ని పనులు ఉన్నాయి, నీతో చేయించుకోవాలని ఉంది, పద. సరే మిన్ను, నీ ప్రతి పని నేను చేసి పెడతాను. మిన్ను కాకి చిత్రచిలుకను తన వశంలోకి తీసుకొని తనతో తీసుకెళ్తుంది. చిత్ర, ఈ పొలాన్ని చదును చేసి పెట్టు, ఇందులో మొక్కజొన్న పండించాలి. సరే మిన్ను, నేను ఇప్పుడే పని మొదలు పెడతాను. మిన్ను కాకి చిత్రచిలుకను పనిలో పెట్టి మోను పావురం వైపు వెళ్తుంది. మోనుకి కూడా ఒక మాయ ఆపిల్ తినిపిస్తుంది. మిన్ను భయ్య, ఈ ఆపిల్ పండు చాలా తీయగా ఉంది మరియు రుచిగా కూడా ఉంది. మోను, నువ్వు నాతోటి రా. చిత్ర నా పొలం పనులు చేస్తుంది, నువ్వు కూడా ఆ పనిలో చిత్రకు సహాయం చేయి. తద్వారా నా మొక్కజొన్న పొలము త్వరగా తయారవుతుంది. నువ్వు చింతించకు మిన్ను భయ్య, నేను చిత్ర కంటే ఎక్కువగా పని చేసి పెడతాను. నేను చాలా కష్టపడి పని చేస్తాను. అలా మిన్ను కాకి మోను పావురాన్ని తన వశం చేసుకొని తనతో పాటు తీసుకెళ్తుంది. చిత్రచిలుక మోను పావురం ఇద్దరూ మిన్ను కాకి పొలంలో పనిచేస్తున్నారు. మిన్ను కాకి చిత్రచిలుకతో మోను పావురంతో పొలంలో మొక్కజొన్న విత్తనాలు వేయిస్తుంది. వాటికి నీళ్లు కూడా పోయిస్తుంది. పొలం పని అంతా చేయిస్తుంది. అరే మయూ గ్రద్ద, ఎక్కడికి వెళ్తున్నావు? నా మాట విను. లేదు మిన్ను, నా వద్ద అంత సమయం లేదు నీలాంటి పనికి మాల సోమరిపోతు మాటలు వినడానికి. మయూగ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేనికి కూడా మాయ ఆపిల్ తినిపించాల్సిందే, మిన్ను కాకి మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు మిన్ను కాకి మాయా ఆపిల్ని తీసుకొని మయూగ్రద్ద దగ్గరికి వెళుతుంది. మయూగ్రద్ద గూడు దగ్గర ఆపిల్ పెట్టి చెట్టు వెనకాల దాక్కుంటుంది. మయూగ్రద్ద కూడా తన ఆహారం తీసుకుని వెళ్తుంది. ఈ ఆపిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఇది తాజాగా ఉంది, పండి ఉంది, నేను ఇదే తింటాను. మయూగ్రద్ద ఏమీ ఆలోచించకుండా ఆపిల్ తినడం మొదలు పెడుతుంది. మిన్ను కాకి చెట్టు వెనుక నుంచి బయటకు వస్తుంది. మయో పద, త్వరగా నాతో రా. ఈ రోజు నుంచి నువ్వు నా పొలంలో పని చేస్తావు. మిన్ను, నన్ను క్షమించండి, నిన్ను మిమ్మల్ని సోమరిపోతూ పనికి మాలిన వాడిని అన్నాను. మీరు చాలా కష్టపడేవారు. మయూగ్రద్ద మిన్ను కాకితో పాటు వెళ్తుంది. మయూగ్రద్ద కూడా పొలంలో పని చేయడం మొదలు పెడుతుంది. అలా మిన్ను కాకి హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోతుంది. రోజులు గడిచాయి. మిన్ను కాకి పొలంలో మొక్కజొన్న మొక్కలు పెద్దగా అయ్యాయి. వాటికి మొక్కజొన్న కంకులు కాసాయి. మయూగ్రద్ద, చిత్రచిలక, మోను పావురం మిన్ను కాకి పొలం నుంచి మొక్కజొన్న కంకులను కోసి బుట్టల్లో పెడుతున్నాయి. మిత్రమా, మీరంతా మిన్ను కాకి పొలంలో ఎందుకు పని చేస్తున్నారు? సీత, మిన్ను చాలా మంచి కాకి. మాకు మిన్ను పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? మిన్ను ఒక నెంబర్ సోమరి, పనికి మాలిన చెడ్డ కాకి. పట్టుకో ఈ సీతని. మన మిన్ను కాకి గురించి ఎలా తప్పుడు మాటలు మాట్లాడుతుంది? అలా సీత అక్కడి నుండి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకుంటుంది. ఏదో ఉంది, ఈ పక్షులన్నీ మిన్ను పని చేస్తున్నాయి. నేనది తప్పకుండా తెలుసుకుంటాను. ఈ మాయా ఆపిల్ పండుని సీతకి కూడా తినిపించాల్సిందే. సీత పిచ్చుక మిన్ను కాకిని వెంబడిస్తుంది. సీత పిచ్చుక మిన్ను కాకి పన్నాగమంతా అర్థం చేసుకుంటుంది. ఓహో, ఇది సంగతి. ఎలాగైనా మిన్ను కాకి మాయా ఆపిల్ తినిపించాలి. మిన్ను కాకి సాయంత్రం సీత పిచ్చుక దగ్గరికి వెళుతుంది. సీత, నేను నీకోసం తీయని ఆపిల్ పండు తెచ్చాను. మిన్ను అన్నయ్య, నేను ఇప్పుడే పెద్ద పుచ్చకాయ తిన్నాను. ఒక పని చెయ్యి, ఈ ఆపిల్ నాకు ఇచ్చి వెళ్ళు, నేను తర్వాత తింటాను. సీత పిచ్చుక మిన్ను కాకి నుండి ఆ మాయ ఆపిల్ పండు తీసుకుంటుంది. రేపు ఈ చిలక కూడా నా వశమవుతుంది. మిన్ను కాకి అలా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం సీత పిచ్చుక ఆ ఆపిల్కి పసుపు రంగు వేస్తుంది. ఆ ఆపిల్ తీసుకొని మిన్ను దగ్గరికి వెళ్తుంది. సీత మిన్నుతో ఇలా అంటుంది. కాకి అన్నయ్య, నేను నీ కోసం పండిన మామిడి పండు తెచ్చాను. ఇదిగో, ఈ మామిడి పండు తినండి. మామిడి పండు? నాకు మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం సీత.
మిన్నుకాకి సీత పిచ్చుక నుండి ఆ పండు తీసుకొని మామిడి పండు అనుకుని తినడం మొదలు పెడుతుంది. విచిత్రంగా ఉంది. రంగేమో మామిడి పండుంది, రుచేమో ఆపిల్ పండుంది. మిన్నుకాకి ఆ పండును తినేస్తుంది. మిన్నుకాకి ఆ పండు తినగానే మిగతా పక్షులపై మాయా ఆపిల్ ప్రభావం పోతుంది. నేను ఈ మిన్నుకాకి పొలంలో ఎందుకు పని చేస్తున్నాను? నేను ఎప్పటి నుంచి ఆ మిన్ను పొలంలో పని చేస్తున్నాను? అది ఎంత సోమరి, పనికి మాలిన కాకి. పక్షులన్నీ ఒకటే మిన్నుకాకిని కొట్టడం మొదలు పెడతాయి. మిత్రులారా, ఆగిపోండి. దీన్ని కొట్టడం అవసరం లేదు. ఈ కాకి మనకు మాయా ఆపిల్ తినిపించి ఎలా పని చేయించుకుందో ఇప్పుడు మనం కూడా ఈ కాకితో మనం పని చేయించుకుందాం. పద మిన్ను, త్వరగా మా కోసం నది నుంచి నీళ్లు తీసుకురా. అలా మిన్నుకాకి కావు 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 అంటూ నది వైపు వెళ్ళిపోతుంది. అలా మిన్నుకాకి సీత పిచ్చుక వశమవుతుంది. ప్రియమైన మిత్రులారా, ఈ కథను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.